బంగారం రేట్లు పెరిగినాక జరంత బంగారం కొనడం తక్కువైందేమో గాని బంగారు దొంగతనాలు మాత్రం అస్సలు ఆగుతలేవుల్లా. ఒక దిక్కు చైన్ స్నాచింగ్లు, ఇంకో దిక్కు ఇండ్లల్ల చోరీలు. బంగారం పలానా వాళ్ళ ఇంట్లో ఉంటుందని తెలిస్తే వాసన పట్టుకొని పోయి అయినా చోరీలు చేస్తున్నారు దొంగలు. ఇడ చూడుండ్రి, ఒకడు బంగారం దుకాణంలోకి పోయి ఏం చేసిండో. చూసిన అన్నాలం పాడుగాను నీ చేతులకు చెక్క మేకలు కొట్టగదరా గోసిగా ఏం పుట్టిందిరా బడిమెగా. అక్క కండ్లల్లో అంతగానం కారం కొడుతీవి. పాపం చూడండి, అక్క కండ్లల్లో ఎర్రటి కారం పడేసరికి ఎట్లా కేకలు పెట్టిందో. బడిమేగాడు మళ్ళా పత్తాకు లేకుండా ఉరకనే ఉరికిండు పో. మరి ఎప్పటి సంది దుకాణంలో దొంగతనం చేయాలని నాసు పెట్టి తిరిగిండో ఏమో గాని ప్లాన్ ప్రకారం కవర్ నిండా ఎర్రటి కారం పట్టుకొని వచ్చిండు. ఫోన్ చేస్తున్న అక్క మీద గుప్పిండు. కాకపోతే ఆ అక్క ఎమ్మడే ఎదురు తిరిగి ఫోన్ ఇసిరి కొట్టేసరికి తోక ముడిసి ఉరికిండు. గాని చూడండి దొంగల కథ ఎట్లున్నదో. తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ముచ్చట. పోలీసులు దేవులాడుతున్నారట ఇని గాని పట్ట పగటీలి కారం పట్టుకొని దొంగోడు వచ్చిండంటే ఆయనకి ఎంత ధైర్యం ఉన్నదో చూడండి. ఇక ఈ దొంగతనం ఇటు ఉంచితే హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ దగ్గర రాత్రిపూట బంగారం షాపులో చొరబడ్డ దొంగలు కిలోన్నరకు ఎక్కువనే వెండి బంగారు ఆభరణాలు ఎత్తుకొని పోయినరట. అగా చూడండి పాపం షాపుల అద్దాలన్నీ ఎట్లా వాళ్ళ కొట్టిర్రో, దుకాణాన్ని మొత్తం ఎట్లా ఆగం చేసిండ్రో. అక్కలు బంగారం కొనుక్కున్నోళ్ళు అట్లనే బంగారం షాప్ ఓనర్లు జర పైలం మీ సొమ్ములు మీరే పైలంగా దాచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పైసలు ఊరికే రావు. మీదికెంచి బంగారం రేటు బగ్గున్నది. భద్రముల్లా